సరే వాక్యంలోకి వెళ్దాం. యేసువార్త చెప్పలు కొట్టండి పాప కోసం. మత్తయి సువార్త ధ్యానిస్తున్నాం. ఎన్నో అధ్యాయం? చెప్పలు కొట్టండి రత్నమ్మ కోసం. వెరీ గుడ్. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నాం. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేని గురించి నేర్చుకున్నాం? ఇది మాత్రం ఎవరు చెప్పట్లేదు. దేవుని చిత్తం గురించి మాట్లాడినాం. దేవుని చిత్తం గురించి మాట్లాడినాం. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతాను చూద్దామా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదువు. చదరగల వెలుపల నుండి 7:15 పేజ్ నెంబర్ 8. కొత్త నిబంధనలో 8వ పేజ్ మత్తయి సువార్త. అబద్ధ ప్రవర్తనలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మలను వేసుకుని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రమమైన తోడెళ్ళు. వారి ఫలముల వలన మీరు వారికి తెలుసుకొందురు. పండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లెరు పండ్ల చెట్లను అంజూరపు పండ్లనైనను హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లలో అంజూరు పండ్లను కోయిదురా. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అబద్ధపు వ్యక్తులను గురించి జాగ్రత్త పడండి. ఎవరి గురించి? అబద్ధపు వ్యక్తుల గురించి జాగ్రత్త పడండి. ఆ అబద్ధపు వ్యక్తులు ఎవరంట? ఎలా ఉంటారంటే, ఏమని చెప్తున్నాడంటే, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళలాగా ఉంటారంట. ఎలా ఉంటారంట? గొర్రెకి తోడేళ్ళకి తేడా ఏంటి? గొర్రెకి తోడేళ్ళకి మీకు తేడా తెలిస్తే అప్పుడు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అనే దానికి మీకు అర్థం తెలుస్తుంది. గొర్రెకి ఈ తోడేళ్ళకి తేడా ఏంటి? గొర్రె అంటే ఏం లేదు, మనం ఏం చేసినా సరే అది సైలెంట్గా ఉంటుంది. బలి ఇచ్చినా సరే ఏమైనా మాట్లాడుతుందా? మనం తాడు పట్టుకొని పోతే లాక్కొని పోతే మన ఇంటికి వస్తుంది తప్ప అది మనం కరవడం కానీ మనల్ని కుమ్మడం కానీ అలాంటివి ఏం చేయదు. మనం తీసుకెళ్తే సైలెంట్గా మన వెనకంటే వస్తుంది. దాన్ని ఒకవేళ మనం చంపడానికి తీసుకోమైనా కూడా అది ఏం మాట్లాడదు. అంటే గొర్రెది ఇది. అంటే దాన్ని అంటే అమాయకురాలు అన్నట్టుగా, అమాయకమైనదిగా ఉంటుంది. ఏమీ తెలియనట్టు, మనం చెప్పింది చేసినట్లు, మనం చెప్పింది మంచిది అనుకున్నట్లుగా ఉంటుంది. ఏది? ఆ గొర్రె. తోడేలు అసలు మనం పట్టుకోగలమా? మనం పట్టుకోవాల్సిన పనిలే. తోడేలు మనం చూస్తే మన మీదకి వచ్చేసి గమనం అంటుందా? హాయ్ హలో అంటుందా? ఏమంటుంది? చీల్చి చెండబడుతుంది. కాలు దొరికితే కాలు, చేయి దొరికితే చెయ్యి, మొఖం దొరికితే మొఖం, కడుపు దొరికితే కడుపు, ఏది దొరుకుతుంది కొరికి పారేస్తుంది. రక్తాలు వచ్చేలాగా చంపి పారేస్తుంది. చంపి పారేస్తుంది. ఎప్పుడన్నా మీరు చూడండి, గొర్రె పిల్లలను చంపేసి ఉంటాయి కదా తోడేళ్ళు. ఎట్లా అసలు ఏమి లేకుండా కండతో చీల్చి చంపేస్తాయి. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అలాంటి వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్త. ఎలాంటి వ్యక్తులంట? గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. అంటే పైకి ఎలా ఉంటారంట? గొర్రెల్లాగా కనిపిస్తారంట. అమాయకంగా, ఏమీ తెలియనట్టు మంచి వ్యక్తులా కనిపిస్తారంట. కానీ లోపల ఎట్లుంటారంట? చాలా క్రూరత్వంతో నిండుకొని ఉంటారంట. వాళ్ళు చేసే చూస్తే మనమే భయపడిపోతామంట. అమ్మో ఏంటి ఇలాంటి వ్యక్తులు అనుకున్నామంటే, అయ్యో మనము వీళ్ళు ఇలా అనుకున్నామే, అమ్మ వీడి నిజస్వరూపం ఇదే అనేలాగా వాళ్ళు ఉంటారంట. కానీ పైకి ఎలా కనిపిస్తారంట? ఏమీ తెలియనట్టు మంచి వ్యక్తులుగా, అమాయకులుగా,
ఎంతో గొప్ప వ్యక్తులుగా కనిపిస్తారంటే ఎవరు? ఈ అబద్ధపు వ్యక్తులు. కాబట్టి ఈ అబద్ధపు వ్యక్తుల విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఎలా జాగ్రత్తగా ఉండాలా? వాళ్ళ అబద్ధపు వ్యక్తులను మనకు ఎలా తెలుస్తుంది? సరే, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అంటున్నాము. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారని యేసుప్రభు చెప్తున్నాడు. మరి వీళ్ళని మనం గుర్తుపెట్టేది ఎలాగా? వీళ్ళని తెలుసుకునేది ఎలాగా? దేవుడు అదే చెప్తున్నాడు. ఏంటంటే వారు ఫలములను బట్టి మీరు వాళ్ళు తెలుసుకుంటారు. అంటే వారు చేసే పనులను బట్టి మీరు తెలుసుకుంటారు. వారు మాట్లాడే మాటలను బట్టి కాదంట. దేన్ని బట్టి అంట? వారు చేసే పనులను బట్టి వారు గొర్రెలా లేకపోతే తోడేళ్ళ అనేది మీకు తెలుస్తుంది. యేసుప్రభు ఎగ్జాంపుల్కి ఏం చెప్తున్నాడు? ముండ్ల పొదల్లో ముండ్ల చెట్లలో ద్రాక్ష పండ్లు ఏమైనా కాస్తాయా? పల్లేరు చెట్లలో మేడి పండ్లు ఏమైనా కాస్తాయా? ముండ్ల చెట్లు ఏం కాస్తాయి? ముండ్లకాయలే కాస్తాయి. పల్లేరు చెట్లు ఏం కాస్తాయి? పల్లేరే కాస్తుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మంచి వ్యక్తుల దగ్గర మంచి క్రియలు మంచి పనులే కనిపిస్తాయి. ఈ క్రూరుల దగ్గర ఆ క్రూరత్వంకు సంబంధించిన పనులే మీకు కనిపిస్తాయి. వాళ్ళ మాటలను బట్టి కాదు, వాళ్ళ పనులను బట్టి మీరు తెలుసుకోవాలా. ఒకరొచ్చి మీ దగ్గరకు వచ్చి ఎంతో మంచిగా ఎంతో బాగా మీకు మంచి చేసేట్టుగా మీకు మేలు చేసేట్టుగా మీకు సహాయం చేసేలాగా మాట్లాడుతూ ఉండొచ్చు పైకి, కానీ లోపల వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారు? ఆ మంచి ఉద్దేశం దేన్ని వాళ్ళ లోపల ఆలోచించి చేస్తున్నారు? వాళ్ళు నిజంగానే మంచి చేయడం కోసమే మీతో అలా మాట్లాడుతున్నారా? లేకపోతే లోపల వాళ్ళకి వేరే భావన ఏమైనా ఉందా? మీ మీద ఏమైనా క్రూరంగా ఏదైనా ప్రవర్తించే భావన ఏదైనా ఉందా? ఈ విషయాన్ని మనము చాలా చాలా జాగ్రత్తగా గమనించాలంట. అది ఎలా తెలుస్తుందంటే వారి మాటలను బట్టి తెలియదంట. దేన్ని బట్టి తెలుస్తుంది? వారు చేసే పనులను బట్టి తెలుస్తుందంట. మీకు ఎగ్జాంపుల్ చెప్తే చిన్నగా అర్థమవుతుంది. జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబము, నాకు తెలిసిన కుటుంబము, ముందు యేసుప్రభుని నమ్ముకోకముందు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడింది, ఎన్నో ఇబ్బందులు పడింది. వాళ్ళ కష్టాల్లో బాధల్లో ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పుడు ఎవరూ కనీసం పట్టించుకోవాలి. కుక్కలు తిరిగినారు పాపం. వాళ్ళకి వచ్చిన వేదనలు బట్టి, వాళ్ళకి వచ్చిన అప్పులు బట్టి, వాళ్ళకి వచ్చిన కష్టాలు బట్టి కుక్కలు తిరిగినట్టు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటా హాస్పిటల్ తిరుగుతా, ఎవరిని అడగాలో తెలియకుండా ఎక్కడ పోవాలో తెలియకుండా పిచ్చు కుక్కలు తిరిగినట్టు తిరిగినారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. అట్లా అయోమయ పరిస్థితుల్లో రోజు ఏడిపోయేవారు. ఇంట్లో రోజు కన్నీరే, రోజు దుఃఖమే, రోజు బాధే. కనీసం పక్కింటి వాళ్ళు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళని ఎదురుంటే వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకు? మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ సహాయం అడుగుతారో, పలకరిస్తే మమ్మల్ని ఏమైనా అవసరం అడుగుతామో, ఇప్పుడే వాళ్ళు కష్టంలో ఉన్నారు, వ్యాధులతో రోగాలతో బాధలతో ఉన్నారు, ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎక్కడ మనల్ని సహాయం అడుగుతారో అనే ఉద్దేశంతో వాళ్ళ చుట్టుపక్కల కూడా పోయేవాళ్ళట. ఎవరు? వాళ్ళ ఊరు వాళ్ళు కాదు, కనీసం సొంత కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ చుట్టుపక్కల పోయేవాళ్ళు. సొంత రక్త సంపర్కులు కూడా వాళ్ళ చుట్టుపక్కల కూడా పోయేవాళ్ళు అంట. ఎక్కడ పోతే ఆ దారింటి కూడా పోతే ఎక్కడ పిలిచి అడుగుతారో, ఎక్కడ పిలిచి సహాయం అడుగుతారో, ఎక్కడ ఏమైనా డబ్బు అడుగుతారో, ఎక్కడ ఏమన్నా ఇది కావాలో అది కావాలని అడుగుతారనే ఉద్దేశంతో ఆ చుట్టుపక్కల కూడా పోయేవాళ్ళు కాదంట ఎవరు వాళ్ళ ఇంటికి. అయితే వాళ్ళు ఎలాగో యేసు ప్రభువును తెలుసుకున్నారు. వాళ్ళ కష్టకరమైన సమయంలోనే, వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, నీకు ఏమీ చేయలేని స్థితిలోనే వాళ్ళు యేసు ప్రభువును తెలుసుకున్నారు. యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు చిన్నగా మెల్లమెల్లగా వాళ్ళకి విశ్వాసాలను పరిచయం చేసి ఈ విశ్వాసులే వాళ్ళకి సహాయం చేస్తామంట. ఈ విశ్వాసులే ఆదుకున్నారంట. యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలే మేమున్నాము, మేము మీకు సహాయం చేస్తాం, మీరు వాళ్ళందరి గురించి పట్టించుకోద్దాం, వదిలేయండి, మేము ఉన్నాం సరే. వీళ్ళు తలా వంతు సహాయం చేసి వాళ్ళకున్నంత వాళ్ళకి ఇచ్చి ప్రార్థన చేసి ఇలా చేస్తానంట. వాళ్ళ ప్రార్థన విని యేసు ప్రభు వాళ్ళని బాగు చేసినాడు. వీళ్ళు సహాయం చేయడం వల్ల కూడా వీళ్ళు కూడా మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేకపోయినా సరే మాకు దేవుడు ఇచ్చిన మనుషులు ఉన్నారు, వీళ్ళు మాకు నిజమైన బంధువులు అనే ఉద్దేశంతో బాగా ఉన్నారు. ఈ విశ్వాసంతో బాగా కలిసిమెలిసి వస్తూ ఉన్నారు, పోతున్నారు, దేవుని నమ్ముకున్నారు. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నారో యేసు ప్రభు వాళ్ళకున్న కష్టాలని, వ్యాధుల్ని, కన్నీటిని తుడిచి వాళ్ళు తెప్పులుకున్నారు. ఏ స్థితికి వచ్చినారు? కష్టాల్లో, నిందల్లో, రోగాల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో, కన్నీరులో, దుఃఖంలో మునిగిపోయిన వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకొని ఈ విశ్వాసులతో ఐక్యం కలిసి వచ్చారో వారికి తెప్పులుకున్న వారి పరిస్థితి నుంచి బాగయ్యాయి, మెరుగుపడ్డాయి.
వాళ్ళకు ధైర్యం వచ్చింది. ఓకే, మా కోసం మాకు సహాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మా కన్నీరు తుడిచే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి విశ్వాసం చూసి వాళ్ళకి ధైర్యం వచ్చింది, బలం వచ్చింది. తర్వాత వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు నేను వాళ్ళల్లో ఒకరిని చర్చికి తీసుకుని వెళ్తున్నాను. ఎవరిని? వాళ్ళల్లో ఒకరిని చర్చికి తీసుకొని వెళ్తున్నాను. చర్చికి తీసుకొని వెళ్ళి చర్చిలోకి ఆరాధన అయిపోయిన తర్వాత తీసుకొని మళ్ళీ వస్తున్నాను. తీసుకొని వస్తుంటే మేము ఇంత దూరం నుంచి ఆ రోడ్డు అంత దూరంలో వస్తున్నాం బండిలో. అక్కడ రోడ్డు మీద వాళ్ళకు సంబంధించిన రక్త సంబంధికులు నిలబడుకున్నారు. ఆ రక్త సంబంధికులు, వాళ్ళకి సంబంధించిన రక్త సంబంధికులు నిలబడుకున్నారు. వారితో పాటు కొందరు ఊరి వాళ్ళు నిలబడుకున్నారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు సొంతంగా పుట్టిన వాళ్ళు, కానీ ఆ కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో పట్టించుకున్న వాళ్ళు కాదు. నేనేం చేసినాను, బండిలో వస్తా కావలసికనే బండి వాళ్ళ దగ్గర నిలబెట్టినాను. ఎవరి దగ్గర? వాళ్ళ రక్త సంబంధికుల దగ్గర, వాళ్ళ బంధువుల దగ్గర, ఆ ఊరి వాళ్ళ దగ్గర నిలబెట్టినాను. ఎందుకు? కావలసికనే నేను నిలబెట్టినాను. నా ఉద్దేశం వేరు. ఎందుకంటే వీళ్ళ గురించి నువ్వు తెలుసుకోవాలా, వీళ్ళ గురించి నువ్వు వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేది నువ్వు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కావాలంటే నేను బండిని వాళ్ళ దగ్గర నిలబెట్టేసి నేనేం చేశాను, ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పేసి జస్ట్ అక్కడ ఫోన్ మాట్లాడాలని చెప్పి అక్కడికి వెళ్ళినాను. వాళ్ళు అక్కడ నిలబెట్టేసి అక్కడికి వెళ్ళినాము. వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు? వీళ్ళు రక్త సంబంధికులు. వీళ్ళు రక్త సంబంధికులు ఏమంటున్నారంటే, వీళ్ళు యేసుక్రీస్తులో వచ్చి బాగైన తర్వాత వీళ్ళకి నచ్చలా, జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. అరే యేసు ప్రభుకు లేపినారు, బాగా అయిపోయినారు అని చెప్పి జీర్ణించుకోలేక ఏం చేస్తుంటే తిడుతున్నారు. ఈ వాళ్ళని బాగైన వాళ్ళని ఎట్లా పడితే, నువ్వు ఆ దేవుని ఎందుకు నమ్ముకున్నావు? ఆ దేవుని నమ్ముకుంటే మాతో నీకు సంబంధమే లేదు, నువ్వు అసలు మాకు పుట్టిన మా నాన్నకి పుట్టిన లేదు, నువ్వు అది లేదు, నీళ్ళు ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఎట్లా పడితే అట్లా, ఇంకా నీకు మాకు సంబంధమే లేదు, నీకు నాకు బంధమే లేదు, నువ్వు మా అట్లా అనుకున్నాను, ఎట్లా అనుకున్నాను, నా సొంతం అనుకున్నాను, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, ఈ మేము నమ్ముకుంటే వాళ్ళన్నింటినీ విడిచిపెట్టేసి యేసుప్రభు దగ్గర పోయినావా అని చెప్పేసి ఈ యేసుప్రభుని నమ్ముకున్నందుకు ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నారు వాళ్ళు. మా ఇంటికి రావద్దు, మా మొగాలు చూడొద్దు, మేము చచ్చిపోయినా మీరు రావద్దని, నేను చచ్చిపోయినా మేము రాము, అంతే, నువ్వు ఆ దేవుని నమ్ముకుంటావా, మా దేవుని నమ్మేసి విడిచిపెట్టేసని వీళ్ళు తిడుతున్నారు ఆయన్ని. నేనేం మాట్లాడదు, జైలు గమ్మున చూస్తాను అడుగుకున్నా, తిట్టనే అని చెప్పేసి చూస్తాను అడుగుకున్నా. ఈమెమో అట్లా కాదు అని అడుక్కుంటుంది. అట్లా కాదు, మీరు అట్లా అంటే ఎట్లా, మీరు మా బంధువులు, మీరు మా రక్త సంబంధికులు, అట్లా అంటే ఎట్లా అని చెప్పేసి ఏం అడుక్కుంటుంది. వాళ్ళు అయినలే, నువ్వు చచ్చిపోతే మా ఇంటికి రాదు, మేము చచ్చిపోతే మీ ఇంటికి రావు, ఆ బంధం తెగిపోయింది, నువ్వు ఎప్పుడైతే యేసుప్రభులో పోయినావు అప్పుడే తెంపేసినావు, నీకు మాకు బంధమే లేదు, నీకు మాకు ఇంకా ఏమీ లేదు, అన్నీ తెంపేసుకున్నాం మేము, మా అక్క చచ్చిపోయింది, మా చెల్లి తమ్ముడు చచ్చిపోయినాడు అన్నీ అనుకుంటేసినాము, మాతో పాటు మా అందరి పిండాలు కూడా పెట్టేసినాం, అది ఇది అని చెప్పేసి మాట్లాడేస్తున్నారు. ఈమెకు ఒకవైపు ఏడుపు వస్తుంది, ఈమెకు దుఃఖం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ప్రెస్టేజ్ వచ్చేస్తుంది. నేను పక్కన ఏం మాట్లాడాలి చూసుకోకుండా, ఇక వాళ్ళు తిడుతూ ఉన్నారు, ఈమెకు ఇంకా ఉక్రోషము కోపం వచ్చేస్తుంది. ఇంక వేసుకునేది ఏం వేసుకున్నది, ఏమరా మీరు ఇప్పుడు వచ్చి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు వచ్చి మీరు ఇట్లా మాట్లాడుతున్నారే, అప్పుడంతా ఎక్కడ పోయినారా మీరు, మేము పిచ్చుకొక్కలాగా తిరుగుతుంటే రోడ్లలో పడి, ఏ సహాయం లేకుండా ఎవరు ఆదుకుంటారో తెలియక పిచ్చుకొక్కలాగా, అన్నం లేక నీళ్లు లేక హాస్పిటల్ చుట్టూ, అక్కడ చుట్టూ, వీళ్ళ చుట్టూ, వాళ్ళ కాళ్ళ చుట్టూ పెట్టుకుంటే ఏమైందిరా మీ బంధుత్వము, ఎక్కడ పోయిందిరా మీ రక్త సంబంధం, అప్పుడు వినరా మీరు, అప్పుడు అక్క తమ్ముడు లేని భావన ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా మీకు, అప్పుడు మేము చచ్చిపోతా అంటే అల్లాడిపోతుంటే కనీసం చూడ్డానికి కూడా రాలేదే, కనీసం ఎట్లున్నారు, ఏమి మాట సహాయం అని చేయడానికి రాలేదు, డబ్బులు అంటే సహాయం చేయడానికి రాలేదు, ఇప్పుడు మాత్రము మేము బాగైతరికి యేసు ప్రభువులోకి వచ్చి మేము బాగైన తర్వాత ఇప్పుడు వచ్చి మా బంధువు కాదు, మా స్నేహితుడు కాదు అంటున్నావే, అప్పుడేమైందిరా మీ బుద్ధి అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా అనింది రా. మీకు అప్పుడు అంతా ఏమైంది, మేము ఎంత కష్టంలో, అంత కన్నీరులో, అంత బాధలో, అంత దుఃఖంలో ఉన్నప్పుడు ఒక్కడన్నా వచ్చి పలకరించినారా మీరు, ఒక్కరన్నా ఒక చూసినారా మా దగ్గరకు వచ్చి, ఇప్పుడు మేము బాగా కొంచెం బాగుంటే ఈ దేవుడిని నమ్ముకోవడం వల్ల, మాకు నిజమైన దేవుడిని తెలుసుకుని నమ్ముకోవడం వల్ల ఇప్పుడు కొంచెం బాగుంటే, ఇప్పుడు వచ్చి ఏదో మీరు పెద్ద మాకు ఘనకారం చేసినట్లు, ఏదో పెద్ద ఆదుకున్నట్లు, ఏదో మీరు పెద్ద మాకు సహాయం చేసినట్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, అప్పుడేమైంది ఈ బుద్ధి అని చెప్పేసి ఈమెండిందంట. ఇప్పుడు ఏం మాట్లాడదు, ఇంకేం మాట్లాడతారు, వాళ్ళు అంత మాట అన్నాక, అంటే వాళ్ళ బుద్ధి చూడండి. వీళ్ళు ఇక్కడ ఏంటంటే గొర్రె చర్మం కప్పుకున్నారు, ఏమని
మేము మంచోళ్ళము, మిమ్మల్ని ఆదుకునే వాళ్ళము, మిమ్మల్ని బాగు చేసేవాళ్ళము, నువ్వు ఆ దేవుని నమ్ముకున్నావు, ఈ దేవుని నమ్ముకున్నావు, వాళ్ళు నమ్ముకున్నావు అని గొర్రె చర్మం వేసుకున్నారు. కానీ పనులు ఎలా ఉన్నాయి? క్రూరాతి క్రూరంగా, ఎంత క్రూరంగా వాళ్ళు అల్లాడి చచ్చిపోతుంటే రోజు చచ్చిపోతారో వాళ్ళకే తెలియదు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళని అడుగుతున్న పిచ్చి పట్టినలాగా, పిచ్చి కుక్కలాగా తిరుగుతుంటే కనీసం పట్టించుకోలేదంట. ఎంత క్రూరత్వంలో ఉన్నారు చూడు. వాళ్ళు ఎంత క్రూరంగా ప్రవర్తించినారు. అప్పుడు ఎంత క్రూరంగా వాళ్ళు ప్రవర్తించకపోతే ఈయనకి ఎంత కడుపు కాలుతుంది, ఎంత కోపం వస్తుంది. అప్పుడు సహాయం చేస్తుంటే, ఒకవేళ అంత కష్టంలో, బాధలో, కన్నీరులో, ఇబ్బంది ఉన్నప్పుడే సహాయం చేసిన, అవును నువ్వు నా రక్త సంబంధి అబ్బా, నువ్వు నా తమ్ముడు, నువ్వు అన్నవి, నువ్వు నా బంధువు, స్నేహితుడు అని చెప్పింటుంది. అలాంటి సందర్భంలో వాళ్ళు అంత క్రూరంగా ప్రవర్తించినాడు కాబట్టి ఇప్పుడేమైంది? ఏమైందండి మీకు? అప్పుడేమైంది? అప్పుడు కనిపించలేదా మేము రోడ్లలో పడి అడుక్కుంటేటప్పుడు మీరు కనిపించలేదా? మేము అయ్యా అని ఏడ్చేటప్పుడు మీకు కనిపించలేదా మా కన్నీరు అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా తిట్టిందంట. అంటే చూడండి, మనుషులు ఎలా ఉన్నారంటే బయటికి ఏదో మనకి మేలు చేసేలాగా, మనల్ని ఆదుకునే వాళ్ళగా, మనకు సహాయం చేసేవాళ్ళగా పైకి మాట్లాడుతున్నారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, మనకు ఆ అవసరము, ఆ సహాయము, ఆ బాధ, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు కూడా కనిపించట్లే. అంటే వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అంటారు వాళ్ళు అనమాట. పైకేమో నైస్ మాట, మంచి మాట చెప్తుంటారు, కానీ లోపల వాళ్ళ పనులు అలాగా ఉండవు. లోపల వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన అలా ఉండదు. అది దాన్ని ఏమంటారంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అని. సర్పం ఆదాము హవ్వ గురించి కూడా మీరు చూస్తే, పాము ఏం చేసింది? హవ్వ దగ్గరకు వచ్చి, నువ్వు ఈ పండు, యేసుప్రభు ఏం చెప్పండి, ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పినాడు. కానీ పాము ఏం చెప్పింది? పైకు నైస్ మాటలు, ఏమని? ఈ పండు చూడు, ఈ పండు తింటే నువ్వు దేవతలాగా మారిపోతావు, ఈ పండు తింటే నువ్వు ఏంజల్లాగా కనిపిస్తావు, ఈ పండు తింటే మీకు జ్ఞానం వచ్చేస్తుంది అని చెప్పేసి ఏం మాటలు? నైస్ మాటలు. పైకి ఏం మాట చెప్పింది? చాలా నైస్ మాటలు, చాలా మంచి మాటలు, ఆహా ఓహో అనుకునే మాటలు, అమ్మో ఇదే మంచిదేమో, ఇదే గొప్పదేమో అనుకునే మాటలు చెప్పింది ఎవరు? ఆ సర్పం, ఆ సాతాను చెప్పింది ఈ హవ్వకి చెప్పింది. హవ్వ ఏం చేసింది? ఆహా నాకు ఎంత మంచి చేస్తుంది, ఎంత మంచిగా మాట్లాడింది, ఎంత మేలు చేస్తుంది, ఎంత గొప్పగా మాట్లాడింది. దేవుడు మాట్లాడినాడు, దేవుడు చచ్చిపోతాడని చెప్పినాడు. ఏమో చచ్చిపోడు, నువ్వు ఎంతో బాగుంటావు, నువ్వు ఇంకా అందంగా కనిపిస్తావు, నువ్వు ఇంకా మంచిగా అనిపిస్తావు, దేవతలాగా అయిపోతావు అని చెప్పి ఎంత బాగా మాట్లాడిందని చెప్పేసి ఈ నైస్ మాట పడిపోయి ఆ పండుని తీసుకుని తినేసింది. ఏమైంది? వెంటనే మహిమ పోయింది. ఫస్ట్ పోదన మహిమ పోయింది. 2 లోకంలోకి వచ్చేసినారు. 3 శ్రమల్లో పడుతున్నారు. 4 సహాయమే దొరకల. కారణం ఏంటి? ఆ గొర్రె చర్మం కప్పుకున్న తోడేల మాటలు, నైస్ మాటలు ఏమి వినింది. అరే ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫలాములు ఏంటి, ఆ సాతాన్ యొక్క గుణం ఏంటి, ఆ సాతాన్ చేసే పనులు ఏంటి, ఏమి ఆలోచించకుండా అమ్మో ఇది తింటే నా మహిమ పోతుంది, ఇది తింటే నాకు కష్టం వచ్చేస్తుంది, నేను చచ్చిపోతానని చెప్పినాడు దేవుడు, ఇది తిండి ఇలా చేస్తే నేనుండే దేవునికి దూరం అయిపోతాను, నేను ఇట్లా దేవదూతలో ఉండే లక్షణాన్ని నేను కోల్పోతాను అనుకోకుండా ఈ సాతాను కొంచెం హెచ్చు చూపించేందుకే దీని మాటలు నమ్మేసింది. నైస్ మాటలు ఎప్పుడైతే నైస్ మాటలు నమ్మేసి చేయకూడని పని చేసిందో ఈ సాతాను యొక్క పనులు కనిపించినాయి. అక్కడ ప్రకాశవంతమైన మహిమ పోయిందంట, నిత్యము జీవించే ఆ జీవితం పోయిందంట. ఆ ఫలవంతమైన ఏదోని తోటల నుంచి వెళ్ళగొట్టబడ్డారంట. వెళ్ళగొట్టబడి మామూలు ప్రశాంతంగా బతికినారంటే కష్టాలతో బతికినారంట. శాపాలు వచ్చినాయంట ఆదాముకి హవ్వకి. కారణం ఏంటి? ఈ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ మాటలను వినడం వల్ల. ఇంకొక 2 ఈ 2 దేనికి సంబంధించి ఆత్మీయ విషయాలకు సంబంధించింది. ఒకటేమో ఆ ఎగ్జాంపుల్ ఏమో ఆత్మీయత. వీళ్ళ ఆత్మీయతను చెడగొట్టాలని చాలామంది గొర్రె చర్మం కప్పుకొని వస్తారు. తోడేళ్ళు మీ విశ్వాసాన్ని చెడగొట్టాలని, యేసుక్రీస్తులో ఉన్న నమ్మకాన్ని చెడగొట్టాలని, యేసుక్రీస్తులో ఉన్న మీ ఆశీర్వాదాన్ని చెడగొట్టాలని ఈ గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తారు తోడేళ్ళు. ఎలాగా? మీరు ఆ దేవుని నమ్ముకున్నారు, ఆ దేవుని నమ్ముకుంటే ఇట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది, మా దేవుని నమ్ముకుంటే చూడండి అట్లా ఇట్లా అని చెప్పేసి తీయని మాటలు, మంచి మాటలు చెప్పి మిమ్మల్ని కష్టాల్లోకి నష్టాల్లోకి పడేసే వాళ్ళుగా వస్తారంట. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, మీరు ఇట్లా నమ్ముకోకూడదు అని చెప్పి ఎవరైనా వస్తే మీరు ఏం చేయాలంటే
వాళ్ళు మీకు ఏం పనులు చేస్తున్నారో మీరు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైనా వీళ్ళు మనల్ని ఆదుకున్నారా, ఎప్పుడైనా వీళ్ళు మనకు సహాయం చేసిన వాళ్ళైనా, ఎప్పుడైనా వీళ్ళు కనీసం మనల్ని చూసిన వాళ్ళే పట్టించుకునే వాళ్ళైనా, మన ఇబ్బందుల వాళ్ళు ఎప్పుడైనా మనం తీర్చిన వాళ్ళైనా, మన కష్టంలో మన కుటుంబంలో నిందలో వ్యాధిలో బాధలో ఉన్నప్పుడు మనకి ఏమైనా ధైర్యాన్ని ఇచ్చినారా, తోడునిచ్చినారా అని చెప్పేసి మనం ఏం చూడాలా, వాళ్ళు చేసిన పనులు చూడాలా. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకునే దానికి మనల్ని ఇలా అంటున్నారు కదా, మనకు అలాంటి సమయంలో వీళ్ళు ఏమైనా మనల్ని ఆదుకున్నారా? యేసు ప్రభు బిడ్డలైతే మనం అలాంటి సమయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకున్నాడు కూడా. యేసు ప్రభు బిడ్డ అయితే ఇతరుల శ్రమల్లో, కష్టంలో, వ్యాధిలో, నిందలో, ఇరుకులో ఉన్నప్పుడు ఖచ్చితంగా పోయి ఆదుకుంటాడు. వాడు చేసే సాయం పద్ధతిగా చిన్నదాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా నేనున్నానని ధైర్యం అయితే ఇస్తాడు. మా సొంత సహాయం మేము చేస్తామని ఆ భరోసాని నమ్మకం అయితే ఇస్తారు. ఎవరో యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు. అన్నీ అలా కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే పైపైన మాటలు చెప్పి సొంత వాళ్ళకే అస్సలు సహాయం చేయరు. దాని ఏమంటారు, పిల్లికి కూడా బిచ్చం పెట్టనంటారు కదా, దాని సామెత అంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఉంటారు. అంటే అలా మీ ఆత్మీయత గురించి ఎవరైనా మిమ్మల్ని వేరేలాగా మాట్లాడితే మీరు ఏం చూడాలంటే మొదటగా వాళ్ళు మీ జీవితంలో చేసిన పనులు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళు మనల్ని ఎప్పుడైనా మేలు ఏమైనా చేసినారా, మనకి ఎప్పుడైనా మంచి ఏమైనా చేసినారా, మనకి ఎప్పుడైనా ధైర్యం చెప్పే మాటలు చెప్పినారా, ఎప్పుడైనా మనం బాగుపరిచే మాటలు చెప్పినారా, ఎప్పుడైనా మనం మంచి స్థితిలోకి వెళ్ళే మాటలు ఏమైనా చెప్పినారా, అలాంటి సహాయం ఏమైనా చేసినారా, మనల్ని ఏమైనా ఆదుకున్నారా అని వాళ్ళు మన జీవితంలో చేసిన పనులను మనం చూడాలి. మొదటిది ఏంటి, ఆత్మీయతని చెడగొట్టే వారి విషయంలో వాళ్ళ పనులను మనం చూడాలి. ఎలా ఉన్నారు వాళ్ళు, గొర్రె చర్మం కప్పుకొని వచ్చిన తోడేళ్ళలాగా ఉన్నారా అని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండోటిది అంటే మన ఈ లోక సంబంధమైన విషయంలో, ఈ లోక సంబంధమైన విషయంలో అంటే చాలామంది వ్యక్తులు పైకి చాలా మంచి వ్యక్తులుగా, చాలా గొప్ప వ్యక్తులుగా, చాలా అమాయకులుగా, బాగా సహాయం చేసేవాళ్ళుగా కనిపిస్తుంటారు. ఎవరు, చాలా మంది వ్యక్తులు పైకి ఇలా కనిపిస్తుంటారు. చాలా మంచి వ్యక్తులుగా, చాలా అమాయకులుగా, ఏమీ తెలియని వాళ్ళుగా, అసలు నోట్లో ఏలు పెడితే కొరకలేని అంటారు కదా, అలాంటి వ్యక్తులు పైకి కనిపిస్తుంటారు. కానీ వాళ్ళ లోపల చేసే పనులు చాలా భయంకరంగా ఉంటాయంట. వాళ్ళు తెలియకుండా చేసే పనులు చాలా దారుణంగా ఉంటాయంట. చాలామంది యవ్వనస్తులను చూడండి, చాలామంది స్కూల్కి, కాలేజీకి, లేకపోతే పెళ్లి కాకముందు యవ్వనస్తులను చూడండి, చాలామందిని ఎక్కడైనా గమనించండి, పైకి వాళ్ళు ఎలా చూస్తారంటే అసలు ఇతను అసలు నోట్లో ఏలు పెడితే కొరకడేమో, ఈ అమ్మాయి అసలు తల కూడా ఎత్తదేమో అన్నట్టుగా ఉంటారు ఎక్కడ పైకి. కానీ వాళ్ళు లోపల చేసే పనులు చూస్తే అది కానీ బయట తెచ్చి వీళ్ళనా మనం ఎట్లా అనుకున్నది అనేలాగా వాళ్ళ పనులు ఉంటాయంట. వాళ్ళు చేసే ఆ సెల్ ఫోన్లో చూసేవి కానీ, ఆ సెల్ ఫోన్లో చాటింగ్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు ఆలోచన కానీ, వాళ్ళు స్కూల్లో గడిపేది కానీ, కాలేజీలో వెళ్ళేవాడు కానీ, పైకి మాత్రం ఎలాగ ఏమీ తెలియనట్లు నోట్లు ఏళ్ళు పెడితే ఎట్లా మా కొరకలు అనేలాగా ఉంటారంట. కానీ లోపల చేసే పనులు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయంట. మీకు బైబిల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, అమ్నోను ఎవరంటే దావీదు యొక్క కుమారుడు. దావీదుకు కుమార్తెలు ఉన్నారు. అందులో అమ్నోను ఒకరు కుమారుడు, తామార్ అనే కుమార్తె. తామారు చాలా అందంగా ఉంటుంది, అమ్నోను కూడా కొంచెం బాగానే ఉంటాడు. అంటే ఈ అమ్నోను తామారు ఎవరు అంటే చిన్నమ్మ పెద్దనాన్న బిడ్డలు. అంటే దావీదుకు 2-3 భార్యలు ఉంటారు. ఆ కాలంలో, పూర్వకాలంలో ఒక వ్యక్తికి చాలామంది భార్యలు ఉండేవాళ్ళు. అట్లా దావీదు రాజు కాబట్టి ఒక 2-3 భార్యలు ఉండేవాళ్ళు. ఆ 2-3 భార్యల్లో అమ్నోను పెద్ద భార్య పుడితే తామారు చిన్న భార్యకి పుడుతుంది. అంటే వీళ్ళిద్దరు వరుసగా ఏమవుతారు, అన్నా చెల్లెలు అవుతారు. అయితే వీళ్ళు ఒక వయసులోకి వచ్చిన తర్వాత, ఈ అమ్నోను తామారు ఒక వయసులోకి వచ్చిన తర్వాత, ఈ అమ్నోనికి తామారు మీద మనసు పుడుతుంది. తామారు అందాన్ని చూసి తామారును ప్రేమిస్తాడు అమ్నోను. ఎవరు, వరుసగా అన్న అయ్యే వ్యక్తి ఈ చెల్లెల్ని ప్రేమిస్తాడు. ఈ చెల్లెల్ని ప్రేమించి ఈ చెల్లెల్ని ఎలాగైనా సరే సంపాదించుకోవాలి, ఎలాగైనా సరే నా సొంతం చేసుకోవాలా అనే ఉద్దేశంలో ఇతను ఉండి అన్నం తినకుండా, ఎందుకు ఈ అమ్మాయి చెల్లి, ఇతనేమో అన్న, ఇతనికి ఆ ఉద్దేశం చెల్లికి లేదు. చెల్లికి ఏంటంటే నాన్న ఉద్దేశంతోనే ఉంటుంది ఆ అమ్మాయి. ఎందుకంటే ఈ అబ్బాయి చెప్పడు ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టము,
ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నానే ఈ అమ్మాయికి చెప్పడు, ఇతను మనసులోనే అనుకుంటుంటాడు. బయటకు మాత్రం అన్నలాగా ప్రవర్తిస్తుంటాడు, మనసులో మాత్రం ఆ అమ్మాయి మీద కోరిక, ఆశ, ప్రేమ ఉంటుంది. చెప్పకుండా ఇలా ప్రవర్తిస్తుంటాడు. అన్నం తినడు, ఆ అమ్మాయి మీద ధ్యాస పెట్టుకొని, ఆ అమ్మాయి మీదే ఆశ పెట్టుకొని మనసులోనే అలాగే కృంగిపోతూ ఉంటాడు. ఈ అమ్నోనికి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ అమ్నోనికి ఫ్రెండ్స్ ఉంటారు కదా, మామూలుగా ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. అలాగా ఈ అమ్నోనికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే వీడి దగ్గరకు వచ్చి ఈ అమ్నోని యొక్క ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే అమ్నోని దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు ఎందుకు రా రోజు రోజుకి ఇంత బక్కగా అయిపోతున్నావు, ఎందుకు చిక్కిపోతున్నావు, ఏం అన్నం తినట్లేదు అని అడిగితే అమ్నోని చెప్తాడు. ఎవరికి చెప్పకపోయినా ఫ్రెండ్స్కి, అమ్మా నాన్నకి చెప్పిన విషయాలు కూడా ఎవరు చెప్తారు, ఫ్రెండ్స్కి చెప్పేస్తారు. అమ్మా నాన్నలకు చెప్పరు, కుటుంబ సభ్యులు చెప్పరు, కానీ ఫ్రెండ్స్కి చెప్తారు కదా. అట్లాగా ఈ అమ్నోని వచ్చి ఎవరు చెప్పేసినాడు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేసినాడు ఏమని, ఇట్లా నా చెల్లెల మీద నాకు ఇట్లా మనసు పడింది, అప్పటి నుంచి నేను ఆ అమ్మాయిని కావాలని కోరుకుంటున్నాను, ఆ అమ్మాయిని ఆశిస్తున్నాను, కానీ నాకు చెల్లెలు కదా ఎట్లా చేయాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఆ అమ్మాయి మీద మనసు ఉండిపోవడం వల్ల నేను ఏం తినకుండా ఇలాగ అయిపోయినాను అని చెప్తే ఈ స్నేహితులు ఏం చేస్తారంటూ ఒక పనికి మాలిన ఐడియా ఇస్తారు. చాలామంది యవనస్తులు చెడిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ స్నేహితుల వల్లే. అన్యుల స్నేహాలు ఎప్పుడైతే చేస్తామో చాలామంది యవ్వనస్తులు చెడిపోవడానికి కారణం ఏంటంటే స్నేహాలు, చెడు స్నేహాలు. వాళ్ళు ఎవరితో అయితే స్నేహాలు చేస్తున్నారో ఆ స్నేహితులు మంచి వాళ్ళు కాకపోతే, దేవుని నమ్ముకున్న వాళ్ళు కాకపోతే, దేవుని యందు భయభక్తులు కలిగే వాళ్ళు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు చెడిపోతాయి. ఈ అమ్నోను స్నేహితులు కూడా అలాంటి వాళ్ళే, అన్యులు. దేవుని నమ్ముకున్న వాళ్ళతో అన్యులతో స్నేహం చేస్తున్నాడు ఈ అమ్నోను. ఎప్పుడైతే అన్యులతో స్నేహం చేసినాడో ఆ అన్యులు అన్యులాగానే ఆలోచిస్తారు కదా. అన్యులు ఎప్పుడు అన్యులాగా ఆలోచిస్తారు, దొంగ ఎప్పుడు దొంగలాగానే ఆలోచిస్తారు, మంచోడు ఎప్పుడు మంచోడిలాగానే ఆలోచిస్తాడు, వ్యభిచారులు ఎప్పుడు వ్యభిచారులాగానే ఆలోచిస్తాడు, మందు దగ్గర ఎప్పుడు మందు దగ్గర ఆలోచిస్తాడు. ఈ అన్యులు కాబట్టి వీళ్ళు కూడా ఎట్లా ఆలోచిస్తారు, ఒక అమ్మాయిని ఎలాగా ఇప్పుడు అన్యులు అంతా చేసేది అదే, అమ్మాయిలు ఎలా పడేయాలి, అబ్బాయిలు ఎలా పడేయాలా అనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తుంటారు, వాళ్ళ ప్లానింగ్స్ చేసుకుంటుంటారు. ఇలాగా ఈ స్నేహితులు ఏం చేస్తున్నారంటే ఈ అమ్నోను కూడా అన్యుల సలహా ఒకటి ఇచ్చినారు. అదేంటంటే నువ్వు రోగం వచ్చినట్టు పడుకోండు, రోగం వచ్చినట్టు నువ్వు పడుకోంటే మీ ఇంట్లో పడుకోంటే మీ నాన్న వస్తాడు, అరే ఏం నీకు రోగం వచ్చిందన్నే, ఏం వ్యాధి వచ్చింది ఎందుకు అని నిన్ను అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేయాలా, డాడీ నాకు ఇట్లా రోగం వచ్చేస్తుంది డాడీ, నువ్వు నా చెల్లి ఉంది కదా తామార్ దగ్గర చపాతీలు చేసి పంపించు డాడీ, నేను తినేస్తాను కొంచెము, తామార్ దగ్గర నాకు చపాతీలు చేయించుకొని తినాలని ఆశ పుట్టింది, ఆ అమ్మాయి దగ్గర ఒంటరిగా నువ్వు పంపించు డాడీ అని చెప్పు, నువ్వు మేడగదిలో పడుకోండు. అప్పుడు ఆ తామారు ఏం చేస్తుంది, మీ నాన్న చెల్లె కదా చేసుకొని పొమ్మని చెప్తాడు, తామారు చేసుకొస్తుంది, చపాతీలు చేసుకొస్తుంది. చేసుకొని వచ్చిన తర్వాత నీకు ఇస్తుంది, నువ్వేం చేస్తావు, తలుపులు వేసి ఆ అమ్మాయిని చెడు చేయి. ఎప్పుడైతే చెడు చేస్తావో అమ్మాయిని చెడు చేసిన తర్వాత ఇంకెవరు పెళ్లి చేసుకోరు, అప్పుడు ఆ అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు. చూడండి ఎంత నీచమైన ఆలోచన చెప్పారు ఎవరు, అన్యుల ఆలోచనలు, అన్యుల స్నేహితుల ఆలోచనలు ఎప్పుడు ఇట్లాగా ఉంటాయి, ఎప్పుడు చెడు చేసేలాగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పినారో వీడు ఈ ప్లాన్ భలే ఉంది బా, ఎవరైనా సరే అమ్మా నాన్నలు చెప్పే మాట్లాడరు కానీ స్నేహితులు చెప్పే మాటలు వింటారు చాలామంది. వాళ్ళు చెడిపోవడానికి కారణం ఏంటంటే స్నేహితులు చెప్పిన మాట్లాడడం వల్ల. అమ్మా నాన్నలు చెప్పిన మాట్లాడిన వాళ్ళు ఎవరు చెడిపోరు. ఈ స్నేహితులు పనికిమాల స్నేహాలు చేసి, అన్యులతో స్నేహాలు చేసి ఎవరైతే పనికిమాల మాట్లాంటారో చెడిపోయేది వాళ్ళే. ఈ అమ్నుడు ఏం చేసినాడు, మీరు చెప్పిన ప్లాన్ భలే ఉందిరా, ఈరోజు చూడు అట్లాగే చేస్తానని చెప్పేసి పోయి వ్యాధి వచ్చినట్టు పడుకున్నాడంట, అన్నం తినలేదని నీళ్ళు తాగాడంట. అయ్యో ఏమో నా కొడుకు ఏమైపోయిందని చెప్పి దావీదు వచ్చినాడంటే అడిగినాడంట, ఏం రా ఎట్లా అయిపోయినావు, ఏం రా అంటే డాడీ నాకు ఇట్లా తామార్ దగ్గర వంట చేసుకొని తినాలని డాడీ, నా చెల్లెని ఒంటరిగా అవి తీసుకురమ్మని డాడీ, నేను మేడగదిలో ఉంటా అని చెప్పినాడంట. చెప్తే అరే అన్న కదా చెప్పినాడు, చెల్లి చేసుకురమ్మన్నాడు అని తామారు దగ్గర పోయి, అమ్మ తామారు మీ అన్న రోగంతో పడి ఉన్నాడు, నువ్వు 2 చపాతీలు చేసుకొని పోయి మీ అన్నకేమ్మా, మీ అన్నని తినాలని కోరుకున్నాడు అని చెప్పినాడంట. ఈ అమ్మాయి ఎప్పుడైతే ఆ మాట్లాడిందో, అరే నా అన్న ఇంత బాధలో ఉన్నాడు, ఇంత రోగం వచ్చింది, అయ్యో నాకు తెలియకపోయిందే, అయ్యో ఎంత బాధలో ఉన్నాడు, సరే డాడీ నేను తీసుకొని పోతాను అని చెప్పేసి
చపాతీలు ఒక 2 అడిగితే ఒక 4-5 చపాతీలు చేసుకొని అన్న దగ్గరికి పోయింది. అన్న దగ్గరికి పోతే అన్న ఎక్కడ ఉన్నాడు? మేడగదిలో ఒంటరిగా ఉన్నాడు. ఆ తామారు వచ్చేది చూసి అక్కడ ఈ రాజుకుడుకు కదా, రాజుకుడుకు అంటే భటులు వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఏం చేసినాడు? వెంటనే అక్కడ ఉండే రాజులందరూ పంపించేసినాడు. భటులందరినీ మీరు వెళ్ళిపోండి, నేను పిలిచేంత వరకు మీరు ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పేసి ఆ రాజభవనంలో నుంచి అందరినీ బయట తోలేసినాడు. తోలేసి ఈ అమ్మాయి వచ్చింది, చపాతీలు పెట్టింది. చపాతీ పెట్టిన తర్వాత తిన్నాడు. ఎప్పుడైతే తిన్నాడో ఆ డోర్ వేసేసి ఈ అమ్మాయిని బలవంతం చేసి చెడిపేసినాడు. చెడి చేసి నీచులుగా మార్చేసినాడు ఆ అమ్మాయిని. ఎవరు? సొంత అన్న. ఎవరిని? వరుసగా చెల్లి అమ్మాయిని చెడు చేసినాడు. పైకి ఎలాంటి మాటలు మాట్లాడాడు? నా చెల్లి, మా నాన్న కుమార్తె. బయటికి ఎలాంటి మాటలు? మంచి మాటలు, మంచి వ్యక్తి, పరిశుద్ధుడు, పవిత్రుడు అనుకునేలాగా ప్రవర్తించినాడు. కానీ లోపల ఎంత క్రూరం, ఎంత దుర్మార్గం, ఎంత నీచం, అలాంటి పని చేశాడు చూడండి. ఆ పనిని బట్టి తెలిసింది ఎంత దుర్మార్గుడు అనేది. ఒకవేళ ఆ పని చేయకపోయింటే ఆడు ఎంత దుర్మార్గుడు అని తెలిసి ఉంటుందే? ఎవరికి తెలిసి ఉండదు. ఆ పని చేయబట్టి ఇటు ఎంత దుర్మార్గుడు అనేది, ఎంత గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అనేది తెలిసింది. చాలామంది యవనస్తులు, చాలామంది వ్యక్తులు, చాలామంది మన స్నేహితులు, మన బంధువులు ఎవరైనా కావచ్చు, పైకి ఎలాగ మాట్లాడుతుంటారంటే మనకేదో మంచి చేసినలాగా, మనం ఏదో వాళ్ళు ఏదో మంచిలాగా, పరిశుద్ధులాగా, పవిత్రులాగా వాళ్ళతో మాట్లాడితే ఆహా ఎంత మంచి వ్యక్తి, ఎంత మంచి అమ్మాయి, ఎంత మంచి అబ్బాయి అనేలాగా మాట్లాడతారంట. ఎక్కడ? బయటికి. ఎందుకు? ఆ వ్యక్తిని మనం ఎలాగైనా చెడు చేయాలా, ఆ వ్యక్తిని ఎలాగైనా మనము మన వశం చేసుకోవాలా, ఆ వ్యక్తిని ఎలాగైనా వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారనే ఉద్దేశం లోపల. ఆ ఉద్దేశం మనం ఫస్టే చూపించేస్తే, పైకి చూపించేస్తే వాళ్ళు మనకు దక్కరు, వాళ్ళు మనకు లభించరు అనే ఉద్దేశంతో పైకి ఎట్లా మాట్లాడతారు? చాలా నైస్గా, ఎంతో మంచి వ్యక్తి, అసలు ప్రపంచంలో అంత మంచి వ్యక్తి అంటే ఎవరు ఉండాలంతగా మాట్లాడతారు. పైకి మాత్రం ఈ ప్రపంచంలో ఎవరుండ్రబ్బా ఇంత మంచి వ్యక్తి అనేలాగా వాళ్ళ మాటలు కానీ ఉంటాయి. వాళ్ళు మాట్లాడే మాట తీరు కానీ, వాళ్ళు చెప్పే మాటలు కానీ ఎలా ఉంటాయంటే అసలు బయటికి ప్రపంచంలో ఎంతకంటే మంచి వ్యక్తి ఉండడేమో మనమే అనుకునేస్తామంట. ఆ వ్యక్తులను చూసినప్పుడు ఆహా ఎంత మంచి వ్యక్తి అని అనుకొని ఈ యవనస్తులు ఇలా అనుకునే అబ్బాయి ఎంత మంచి వ్యక్తి, ఎంత మంచిది, ఎంత మంచోడు అనుకొని అబ్బా ఇలాంటి వాడు మన జీవితంలో ఉంటే బాగుండు, ఇలాంటివాడు మన జీవితంలో ఉంటే బాగుండు అని చెప్పేసి ముందు ఏం చేస్తారు? వాళ్ళు మాయలో పడిపోతారు. మాయలో పడేంతవరకు, ముగ్గులో దించేంతవరకు వీళ్ళు పైకి మాత్రం గొర్రె చర్మం వేసుకొని నటిస్తూ ఉంటారు. మాయలో పడి ముగ్గులో దించిన తర్వాత స్టార్ట్ చేస్తారు వాళ్ళ క్రూరత్వము, వాళ్ళ పైశాచిక ఆనందము, వాళ్ళ క్రూర స్వభావము, నీచమైన ప్రవర్తన అప్పుడు బయటకు వస్తుందంట. కాబట్టి మనమేం చేయాలా? అలాగ ఎవరైనా మనతో మాట్లాడుతుంటే, లేదా మంచి వ్యక్తుల వల్ల, లేదా పవిత్రుల వల్ల, పరిశుద్ధుల వల్ల, లేదా మనకు మేలు చేసేవాళ్ళగా, వాళ్ళెవరు మనకు సహాయం చేసేవాళ్ళ ఎవరైనా మాట్లాడుతుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. వీళ్ళు ఇలాంటి వ్యక్తులేనా, వీళ్ళు ఇలా వీళ్ళు మాట్లాడేది నిజంగానే మాట్లాడుతున్నారు, లేదంటే గొర్రె చర్మం తప్పున తోడేళ్ళు స్వభావం వీళ్ళకు ఉందా? వీరు మాట్లాడే మాటలు గొర్రె మాటలు మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు గొర్రెలాగా ప్రవర్తించే వాళ్ళనా, లేకపోతే గొర్రెల మాటలు మాట్లాడుతూ తోడేలాగా ప్రవర్తించే వాళ్ళలాగా అని మనం చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, పని చేస్తుండే చోటు కావచ్చు, ఉద్యోగం చేస్తుండే చోటు కావచ్చు, కూలీ చేస్తుండే వాళ్ళ దగ్గర కావచ్చు, ఎవరైనా కావచ్చు, యవనస్తులకనే కాదు ఎవరైనా సరే ఇలాగా క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. పైకి మాత్రం మీకేదో మంచి చేసేవాళ్ళగా, మీకేదో మేలు చేసేవాళ్ళగా, మీకేదో సహాయం చేసేవాళ్ళగా కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ స్వభావం అలాగే ఉందా లేదా అని మనము, వారు చేసే పనులు అలాగే ఉన్నాయా లేదని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలంటే అలా కూడా వస్తారు. ఎలాగంటే మనం ముందు ఏదైతే చేస్తూ ఉన్నామో, యేసు ప్రభుని నమ్ముకోక ముందు మనం ఏదైతే చెడు పనులు చేస్తున్నామో ఆ చెడు పనులకి రావడానికి వీళ్ళు నైస్ మాటలు మాట్లాడుతుంటారు, నైస్గా చెప్తుంటారు. చూడు అట్లా చూడు, ఇట్లా చూడు, చూడు ముందు అట్లా చేసేవాళ్ళం కదా, ఇట్లా చేసేవాళ్ళం కదా, మనం ముందు అట్లా ఉండేవాళ్ళం, ఇట్లా ఉండేవాళ్ళం అని చెప్పేసి
పైకి ఏదో నైస్గా మాట్లాడుతుంటారు, నైస్ మాటలు చెప్తుంటారు, ఏదో మంచి మాట చెప్తుంటారు, కానీ లోపల ఏంటి స్వభావం? మరలా ఆ స్థితిలోకి పడేయాలా, మరలా ఆ జీవితంలోకి తీసుకొచ్చేయాలా, మరలా ఆ కన్నీటిలోకి తీసుకొచ్చేయాలా, మరలా ఆ దుఃఖంలోకి తీసుకొచ్చేయాలనే ఉద్దేశం వాళ్ళు ఉంటుంది. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అదే. ముందు మీరు మందు తాగేవాళ్ళు, మందు తాగేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీరు మందు తాగేసి పడిపోయినప్పుడు, మీరు కక్కుంటున్నప్పుడు, మీరు బాగా ఇబ్బంది పడినప్పుడు, కుటుంబంలో సమస్య ఇబ్బంది వచ్చినప్పుడు ఆ మందు గొడవ వల్ల కుటుంబాలంతా గొడవలు వచ్చి మీ కుటుంబ సభ్యులందరూ గొడవ పడి కొట్లాడుకొని ఏడ్చేటప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు ఎవరు ఒక్కరు కూడా వచ్చి చూసుండరు. కనీసం 10 రూపాయలు సహాయం చేసిండ్రు, కనీసం హాస్పిటల్కి వెళ్ళే సహాయం కూడా చేసిండ్రు ఆ సమయంలో. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మందు తాగుని విడిచిపెట్టేసినారో, ఇప్పుడు ఏంటి? మళ్ళీ అక్కడికి రప్పించాలా, మళ్ళీ అలాంటి స్థితికి తీసుకురావాలని చెప్పి పైకి ఏం మాట చెప్తున్నారు? యేసు ప్రభు నమ్ముకున్న మందు తాగుతున్నారు కదా, ఎంత బాగున్నాడు చూడు, ఇది తాగితే ఏం కాదు, వాసన కూడా రాదు, వాసన రాని మందు ఇది, ఎవరికి తెలియదని ఏంటి పైకి మాత్రం మంచి మాటలు. వాసన రాదు, మందు రాదు, మందు తాగినా ఎవరికి తెలియదు, ఇది ఏం చేయదు, నీకు మంచిది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీకు ఏం కాదు, కొంచెం తాగితే ఏం కాదు అని చెప్పేసి పైకి మాత్రం ఏం చెప్తాండ్రు? మంచి మాటలు చెప్తాండ్రు. ఏదో బాగు చేసే మాటలు, మనకు మంచి చేసే మాటలు, కానీ లోపల అది తాగిన తర్వాత తెలుస్తుంది మనకి. అది తాగిన తర్వాత తెలుస్తుంది. అలాగే ఈ విషయమనే కాదు, అన్ని విషయాల్లో మనం యేసు ప్రభుని నమ్ముకోకముందు చాలా చెడు పనులు మనం చేసింటాం తెలియక. కొందరు విగ్రహారాధన చేసింటారు, కొందరు రకరకాల పనులు చేస్తుంటారు, చెడు పనులు చేస్తుంటారు, అమ్మాయిల చుట్టూని అబ్బాయిల చుట్టూని తిరిగింటారు. అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, అన్యాయం చేసిన వాళ్ళు ఉంటారు, కుట్రలు చేసిన వాళ్ళు ఉంటారు, ఇతరులను నాశనం చేసిన వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర లాక్కుని తిన్న వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు ఇప్పుడు యేసుప్రభు నమ్ముకోకముందు. కానీ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అయ్యో ఇది చెడు పని, ఇలాంటివి మేము చేయకూడదు అని తెలుసుకొని యేసుప్రభులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ విడిచిపెట్టి ఉంటారు. ఈ వ్యభిచారం కానీ, విగ్రహారాధన కానీ, ఈ మందు కానీ, ఈ బీడీలు కానీ, సిగరెట్లు కానీ, వక్కాకులు కానీ, ఆంసులు కానీ, లేకపోతే ఈ అమ్మాయిల జోలికి కానీ, అబ్బాయిల జోలికి కానీ, ఈ మేకప్లు కానీ, అవి కానీ, ఇవన్నీ విడిచిపెట్టింటారు. ఈ సినిమాలు కానీ, షికార్లు కానీ, ఈ మ్యాచ్లు గీచ్లు, ఇవన్నీ చెడుతనంలో చెడు స్నేహాలు ఇవన్నీ విడిచిపెట్టింటారు. విడిచిపెట్టిన తర్వాత మరలా వీళ్ళు గొర్రె చర్మం కప్పుకొని వచ్చిన తోడేలాగా వచ్చింటారు. ఏం కాదు, చేస్తే ఏం కాదు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చేయట్లేదా, ఇంకా మనం ఒకటే కదా, సరే కదా, ఏం కాదు అని ఇలా మంచి చేస్తున్నట్లు, మంచి చెప్తున్నట్లు మరలా అలాంటి పాపంలోనికి, మరలా అలాంటి చెడు పనులలోకి, మరలా అలాంటి నీచమైన జీవితంలోకి, మరలా అలాంటి దుష్టమైన జీవితంలోకి, అలాంటి కన్నీరు, కష్టము, దుఃఖము, వ్యాధి, నిందలు తెచ్చే జీవితంలోనికి మరలా పడేయాలని చెప్పేసి పైకి మాత్రం నైస్ మాటలు చెప్తూ వస్తారు, లోపల మాత్రం వాళ్ళు చేసే పనులు చాలా క్రూరంగా ఉంటాయి. అలాంటి వ్యక్తులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తులు కనిపించినప్పుడు ఓహో, ఒకప్పుడు మేము అలా చెడు పనులు చేసేటప్పుడు మా కష్టం, కన్నీరు, వ్యాధి, బాధ, ఇబ్బంది, రోగం కలిగినప్పుడు ఒక్కడు కూడా రాలే కదా వీడు. మేము పడిపోవడానికి, ఆ చెడు పనుల్లో పడిపోవడానికి కారణం వీళ్ళే. చెడు పనుల్లో పడిపోయి మేము అల్లాడిపోతుంటే, ఇంత కన్నీరు, దుఃఖం, వ్యాధి మేము నలిగిపోయి ఉంటే ఒక్కడు కూడా ఆదుకోలేదు కదా. కానీ ఇప్పుడు మళ్ళీ మేము బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పైకి మాత్రం మంచి మాట చెప్తా, అది చేస్తే ఆ పనులు మళ్ళా చేస్తే ఏం కాదని చెప్తా, లోపల మళ్ళా అలాంటి జీవితంలోకి మమ్మల్ని పడేయాలని చూస్తున్నారే అని మనకు వాళ్ళ క్రియలు గుర్తు రావాలంట. అలాగ మరలా చెడు జీవితంలోకి మనం తీసుకోపోయే ముందు అలాంటి మాటలు, వాళ్ళు మంచి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు ముందు చేసిన ఆ పనులు మనకు గుర్తు వచ్చి ఓహో వీళ్ళు ఇలాంటి వ్యక్తులా, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇప్పుడు ఎలాగైతే దూరంగా వచ్చేసినారో వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళాలో అలాగ మనము అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తారు. అట్లా నాకు దేవుడు ముందే ఆకర్షిస్తాడు. అదే మనం తెలుసుకొని అట్లా ఉండాలంట. అది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు అదే చెప్తున్నాడు, అబద్ధపు వ్యక్తుల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వ్యక్తుల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. జంతువులను బట్టి కాదండి జాగ్రత్త. చాలామంది కుక్కలు భయపడతారు, చాలామంది పాములు భయపడతారు, చాలామంది పిల్లులు భయపడతారు, చాలామంది తొండాకులు కూడా భయపడతారు, చాలామంది కప్పలు భయపడతారు, చాలామంది సింహాలు భయపడతారు, చాలామంది
ఆవులకు భయపడతారు, రకరకాల జంతువులు భయపడే వాళ్ళు ఉంటారు. వీటన్నింటికి కదంట ఏం చేయవు నిన్ను. దానికి ఏ స్వభావం ఉంటే దాని స్వభావంతోనే ప్రవర్తిస్తుంది. కుక్క దాని స్వభావం మరడం ఆ స్వభావంతోనే ప్రవర్తిస్తుంది. పిల్లి దాని స్వభావంతో ప్రవర్తిస్తుంది. పాము బుసగట్టే స్వభావం దాని స్వభావంతో ప్రవర్తిస్తుంది. ఆవు పొడిచే స్వభావం అయితే పొడిచే దానిలో ప్రవర్తిస్తుంది. కానీ మనిషి అలా కాదు. ఈ అబద్ధపు మనుషులు తెల్లగా అంట లోపల ఒక స్వభావం ఉంటుంది, బయటకు ప్రవర్తించేది మాత్రం వేరేగానే ఉంటుందంట. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కొందరు మనుషులు ఎట్లా ఉంటారంటే బయటకు చాలా కోపం పడే వ్యక్తులుగా ఉంటారు, కానీ లోపల మాత్రం చాలా ప్రేమ కలిగి ఉంటారంట. చాలా మంచి వ్యక్తులుగా ఉంటారంట. బయటకు మాత్రం చాలా కోపిష్ఠులాగా కనిపిస్తుంటారంట. వాళ్ళని ఎప్పుడైనా చూసే వీళ్ళందరూ ఎంతో కోపంగా ఉంటారు, కానీ వాడు చేసే పనులు చూస్తే వాళ్ళగా మంచిగా ఎవరు ఉన్నారంట, వాళ్ళగా మంచి పనులు ఎవరు చేయాలంట. అంటే మనం ఏం చేయాలంటే అబద్ధపు వ్యక్తులు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకు నైస్గా మాట్లాడి లోపల ఎలాంటి పనులు చేస్తున్నారు, బయటకు మాత్రం మనల్ని మేలు చేసేవాళ్ళగా, మనకు మంచి చేసేవాళ్ళగా, మనకి ఏదో సహాయం చేసేవాళ్ళగా, మనల్ని ఏదో ఆదుకునే వాళ్ళగా కనిపిస్తున్నారు, కానీ లోపల వాళ్ళు చేసిన పనులు ఎలాగున్నాయి మనం ఆలోచించుకోవాలి. మన ఆత్మీయ స్థితిని చెడగొట్టడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ముందు ఏం చేశారు మనకు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి అది మనం యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, నిజమైన దేవుడిని తెలుసుకున్న తర్వాత మనం అభివృద్ధి చెందేటప్పుడు కొన్ని కడుపు మండిపోతుంటాయి కొందరికి. మనం ఆశీర్వదించబడేటప్పుడు, మన కుటుంబం మంచిగా మారేటప్పుడు, మన కుటుంబం నీచంలో నుంచి ఒక మంచి స్థాయిలోకి వెళ్ళేటప్పుడు, కన్నీటిలో నుంచి సంతోష స్థితిలోకి వెళ్ళేటప్పుడు కొన్ని కడుపులు కొన్ని కళ్ళు తట్టుకోలేవు. ఎందుకంటే వాళ్ళు కడుపు మంట అంటారు కదా, వాళ్ళు ఆ స్థితిలో అట్లా ఉంటారు. అయ్యో వీళ్ళు బాగా అయిపోతున్నారే, వీళ్ళు పెరిగిపోతున్నారే అని చెప్పేసి ఏం చేస్తారు, ఈ దారి నుంచి మళ్ళీ తప్పించేయాలి, వీళ్ళని తప్పించేసి మళ్ళీ ఆ నీచంలోకి, ఆ కష్టంలోకి, ఆ కన్నీరులోకి పడేయాలని ఆలోచించే ఆలోచనలు, చూసే కళ్ళు, కడుపు మంటలు చాలా ఉంటాయి. కానీ పైకి మాత్రం ఏదో మంచిలాగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి నీ ఆత్మీయత స్థితిని చెడగొట్టడానికి, యేసుక్రీస్తు యందు విశ్వాసాన్ని చెడగొట్టడానికి నీ దగ్గరికి వాళ్ళు ఏదో మంచి మాటలు చెప్పేలాగా, ఏదో నైస్గా చెప్పేలాగా, ఆ దేవుడు కాదు మన దేవుడు మంచోడు చెప్పేలాగా చాలామంది వస్తూ ఉంటారు నీ దగ్గరికి. అలా వచ్చినప్పుడు వాళ్ళ ముందు మీ జీవితంలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలకి చేసిన పనులకి ఏమైనా సంబంధం ఉందా అనేది ఒకటి. మొదటగా మన ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోదిగా మన లోకపు జీవితాన్ని. చాలామంది పైకి మంచి వ్యక్తులుగా కనిపిస్తారు, మంచిగా ప్రవర్తిస్తుంటారు, కానీ వాళ్ళు చేసే పనులు ఎలాంటి క్రూరమైన పనులు ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకొని అలాంటి వ్యక్తులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. కాబట్టి అలాంటి వ్యక్తులతో మనం జాగ్రత్తగా ఉండి మన జీవితాన్ని, మన కుటుంబ సభ్యుల జీవితాన్ని, మన పిల్లల జీవితాన్ని మనం కాపాడుకోవాలని దేవుడు ఈరోజు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా గొర్రెల చర్మం కప్పుకున్న తోడేళ్ళతో మేము జాగ్రత్తగా ఉంటాం. వారు మా ఆత్మీయ స్థితిని కానీ మా విశ్వాసాన్ని కానీ పోగొట్టకుండా, మా శారీరక జీవితాన్ని క్రూరత్వంతో నశింపజేయకుండా, వాళ్ళ మాయలో మేము పడిపోకుండా మమ్మల్ని మేము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. ప్రభువా మాకు అలా సహాయం చేయండి అని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.